మనం కూడా గుళ్ళో ప్రదక్షిణం చెయ్యాలి. ఎన్నిసార్లు తెలుసా? 3 సార్లే చెయ్యాలమ్మా. మేము 9 సార్లు చేశాం, 20 సార్లు చేశాం, 108 సార్లు చేశాం. ఇదంతా ఓవర్ యాక్షన్, అవసరం లేదు. దేవుడికి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ఇక మొక్కుకున్నాం, ప్రదక్షిణానికి మొక్కుబడికి సంబంధం లేదు. అది మన భ్రమ, అది మన భ్రమ. తీరినట్టుగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని, అంతే. అది నిజం కాదు. ప్రదక్షిణం 3 సార్లే. ఎందుకంటే ఒకసారి ప్రదక్షిణం చేయగానే తమోగుణం వదిలేయాలి. క్రౌర్యం, హింస, నిద్ర, బద్ధకం, ఆలస్యం అవి వదిలేయాలి. క్రమశిక్షణ. మొదటి ప్రదక్షిణ ముగియగానే తమోగుణం వదిలేయాలి. రెండో ప్రదక్షిణ ముగియగానే రజోగుణం, పోటీలు పడ్డం, కంపీటింగ్ విత్ అదర్స్, పోటీలు పడ్డం, కక్షలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులు, రాగాలు, ద్వేషాలు, ఇష్టాలు, అయిష్టాలు ఇవి బాగా తగ్గించుకోవాలి. మూడో గుణం సత్వగుణం. మూడో గుణం ప్రదక్షిణం చేయగానే సత్వగుణం కూడా వదిలేయాలి. నేనే మంచివాణ్ణి, నేను చాలా ధర్మాత్ముణ్ణి, నేను గొప్ప భక్తుణ్ణి, నా అంత భక్తులు ఎవరూ లేరు, నా అంత ధర్మాత్ములు ఎవరూ లేరు, ఈ అహంకారాన్ని వదిలేయాలి.